సీఎం గారు. అధ్యక్ష, ఇది కొంచెం సున్నితమైనటువంటి అంశం అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి సాంస్కృతిక దాడి జరిగిందనేటువంటి బాధ ఇక్కడ ప్రాంత ప్రజానికం మీద ఉంది అధ్యక్ష. భాష మీద, సంస్కృతి మీద, అన్నిటి మీద కూడా దాడి జరిగిందనేది ఒక పెద్ద తీవ్రమైన బాధ ఉంది. ఇప్పుడిప్పుడే స్వయం పాలనలోకి వచ్చి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న తెలంగాణ సమాజంలో, ప్రశాంతంగా ఉండే సమాజంలో ఒక రాయి విసిరినట్టుగా ఇది ఒక అశనిపాతం వచ్చి పడ్డది అధ్యక్ష. చాలా మార్పులు జరుగుతున్నాయి అధ్యక్ష. కాలానికి అనుగుణ టైమ్ ఈజ్ ఎ డైనమిక్ సిచ్యువేషన్. అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి, అనేక చరిత్రలు, పరిణామాలు కూడా వస్తాయి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడడం కూడా ఒక చారిత్రక పరిణామం, అదొక రియాలిటీ. ఇవాళ ఇక్కడ అధ్యక్ష కమ్యూనిస్ట్ పార్టీలు కొంచెం పిడివాదంగా ఉంటాయి అధ్యక్ష. వాళ్ళు కూడా గతంలో పెట్టుకున్నటువంటి విశాలాంధ్ర అనే పత్రిక పేరు మార్చి మన తెలంగాణ అనే పేరుతో పత్రికను తెస్తున్నారు అధ్యక్ష. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితమే మన తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ కార్యదర్శి గౌరవనీయులు చా వెంకటరెడ్డి గారు, ఆ పత్రిక సంపాదకులు సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసరెడ్డి గారు, వారి తరఫున కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సభలో ఉన్న అధ్యక్ష రవీందర్ గారు, అందరూ కూడా వచ్చి నన్ను ఇక్కడనే మన శాసనసభ ఆవరణలోనే కలిశారు అధ్యక్ష. సార్, మేము పత్రిక పేరు మార్చుకుంటున్నాం, పరిస్థితిని బట్టి, ప్రజల ఉద్వేగాన్ని బట్టి ఇంకా ఇక్కడ మేము ఆంధ్ర ఆధిపత్యాన్ని రుద్దదలుచుకోలేదు, కొంచెం పిడివాదంగా ఉంటారనుకునే కమ్యూనిస్టులు సైతం తమ వైఖరి మార్చుకొని పత్రిక పేరు మార్చుకుంటారు అధ్యక్ష. ఇక్కడ ప్రజలేమో ఉన్నటువంటి కొన్ని ఇక్కడ తెలంగాణ అస్తిత్వం మీద, అస్తిత్వ చిహ్నాల మీద, సంస్కృతి మీద దాడి జరిగిందనే ఒక బాధ లోపల ఉంది కాబట్టి, అంతర్లీనంగా ఉంది కాబట్టి, మన గొప్పని చేసుకోవాలి, మన సంస్కృతిని చెప్పుకోవాలనేటువంటి ఒక తపన ఇక్కడ ప్రాంతంలో ఉంది అధ్యక్ష. ఇక్కడ ఉన్న పేర్లే మార్చాలని కొంత ఒక ఆరాట పడతా ఉన్నారు జనం. దానికి తొందరపాటు పనికిరాదని చెప్పి సంయమనంతో పోతున్నాం అధ్యక్ష. అన్ని పార్టీలు అందరినీ కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని ఎట్లా పోవాలని అనుకుంటున్నాం. ఇటువంటి సమయంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి హైదరాబాద్లో ఉంది అధ్యక్ష. రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అధ్యక్ష, దానికి డౌట్ లేదు. ఆ శాంతి సైన్యాన్ని అడిగి పంపిస్తే ఐకేపీఎఫ్ పేరు మీద ఆయన ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో పొరుగు దేశం కాబట్టి మన కంట్రోల్, మన పద్ధతి ఉండాలని చెప్పి అప్పుడు ఆ రోజు పంపిస్తే, దాని మీద వాళ్ళు అక్కడ ఆ తీవ్రవాదులు ఏదైతున్నారో తమిళ తీవ్రవాదులు ఆయనను చాలా దారుణంగా, పాశవికంగా, ఆయన ప్రధానమంత్రి పదవులు లేరు కానీ హత్యకు గురైన అధ్యక్ష. ఇప్పుడు అందరం కూడా దిగ్భ్రాంతికి గురైనాం. ఆ రోజు ఉన్నటువంటి సభ కూడా ఇక్కడ తీర్మానం చేసింది అని జరిగినాయి అధ్యక్ష. వారి పేరు మీద ఉంది. సరే, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ పేరు అని దాన్ని విడదీసి చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఒకవేళ పెట్టేది ఉంటే అట్లా నిజంగానే ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఇక్కడ ప్రజల మనోభావాలు గౌరవించాలి, ఇక్కడ వాళ్ళ పేరు వాళ్ళని పేరు పెట్టాలి చెప్పి అధ్యక్ష. మాకు లేరా అధ్యక్ష? తెలంగాణ కేంద్రం మమ్మల్ని గుర్తించద్దా? దళిత నాయకుడు కావాలంటే మా భాగ్యరెడ్డి బర్మ ఉన్నాడు, గిరిజన నాయకుడు కావాలంటే కుమరం భీమ్ ఉన్నాడు, అద్భుతమైన సాయుధ పోరాట వీరులు మా రావి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, బద్దం ఎల్లారెడ్డి గారు ఉన్నారు, షేక్ బందగి ఉన్నాడు. అంత కాదంటే దేశ స్థాయిలో దక్షిణ భారతదేశం నుంచి ఇద్దరు అయింది అధ్యక్ష. దేవగౌడ గారు, తర్వాత మన పివి నరసింహరావు గారు, తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహరావు గారు పేరు పెట్టుకోవచ్చు. మా వీళ్ళందరూ ఉండగా మనల్ని కాదని చెప్పి మళ్ళా ఒక ఆంధ్ర నాయకుని పేరు తెచ్చి ఇక్కడ పెట్టి ఇది తెలంగాణను కించపరిచినట్టు ఉంది అధ్యక్ష. అందుకే సభ్యుల ఆవేదన ఒక్కరిది కాదు అధ్యక్ష, నాకు చాలామంది ఫోన్లు వచ్చినాయి. ఇది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని విన్నమిస్తామండి ఒక పద్ధతి ద్వారా అని చెప్పినాం అధ్యక్ష. సభ్యుల ఆందోళనలో అర్థం ఉంది. తమరు కూడా అవసరమైతే ఒక 5 నిమిషాలు సభ వాయిదా వేయండి, అందరిని పిలవండి, తమ ఛాంబర్కు మాట్లాడండి, దానికి ఒక సొల్యూషన్ తీసుకొద్దాం అధ్యక్ష. ఇది ప్రెస్టేజ్కి పోయే అవసరం లేదు దీని మీద. ఒక 5 నిమిషాలు వాయిదా వేసి పిలవండి, 5 నిమిషాలు మాట్లాడి ఒక నిర్ధారణకు వద్దాం అధ్యక్ష. దయాకర్రావు గారు, దిస్ ఈజ్ క్వశ్చన్ అవర్. ఇప్పుడు ఎవరికి మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారు. సే ప్లీజ్ సైలెన్స్.
Please silence. The house is adjourned for 10 minutes.